ఫిరాయింపు ఎమ్మెల్సీలపైన సుప్రీంకోర్టుకి కేసీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్సీలపైన కూడా సుప్రీంకోర్టులో కేసేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం సమావేశమయ్యారట. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతర పర్యవసానాలపైన కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించిందట. తీర్పు ప్రతి వెలువడిన అనంతరం న్యాయవాదులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించాలని కేసీఆర్ సూచించినట్టుగా తెలిసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదని, ఈ విషయంలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడిందని కేసీఆర్ పేర్కొన్నారు. అసలు ఏంది మీ పోరాటం? కోర్టులో పిటిషన్ వేసిరు, అది పోరాటమా? ఏందే నీ పోరాటము? అసలు నువ్వు ఈ మాట మాట్లాడే ముందు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలని, ఇండిపెండెంట్లని, సిపిఐ ఎమ్మెల్యేని ఏ ఒక్కరిని వదలకుండా మొత్తం పార్టీలో జాయిన్ చేసుకున్నావు కదా. కొంచెమైనా ఉండాలి కదా నువ్వు ఈ మాట మాట్లాడడానికి. ఆనాడు కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు కోర్టుకు పోయారు కదా. మరి నువ్వు కోర్టుకు పోగానే అనర్హత వేట వేయించినవా? ఇప్పుడు ఈడ పార్టీ జంప్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆనాడు స్పీకర్గా ఉన్నాడు, మధుసూదనాచారి స్పీకర్గా ఉన్నాడు, ఇంకా మొన్న కూడా ఎవరో ఉండే కదా. మరి ఆనాడు ఏమైంది నీ తెలివి? అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, ఇంకొకరు చేస్తే వ్యభిచారమా? నువ్వు ఈ పిటిషన్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మాట్లాడే నువ్వు, నీ హయాంలో 2 పర్యాయాలు జరిగిన ఈ పార్టీ ఫిరాయింపుల మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీలపైన సుప్రీంకోర్టులో కేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదని, అవసరమైతే దీనిపైన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై న్యాయ పోరాటంలో పైచేయి సాధించడం, లగచర్లలో రైతుల భూములు లాక్కోవడాన్ని నిలువరించడం, మూసీ ప్రాజెక్టు పేరిట 1,50,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడం, అదాని నుంచి తీసుకున్న చెక్కును ప్రభుత్వం వెనక్కి ఇవ్వడం తదితర అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగాం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జయభేరి మోగిస్తుందని కేసీఆర్ చెప్పిండట. ఇక నువ్వు ఇంటనే వండుకొని ఆ డప్పుడు పెద్ద తెచ్చుకొని జయభేరి మోగించు ఆనే కూర్చొని. ఒక్క ఇష్యూ మీద నీవు బయటకు వచ్చి మాట్లాడితివా? ఓ నిరుద్యోగుల అంశం మీద మాట్లాడితివా? ఏదన్నా ఒక ఇష్యూ ప్రజలకు సంబంధించిన ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలే, అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడకపోతే. ఫస్ట్ నువ్వు ఇవన్నీ కాదు కదా, నీ బిడ్డకు సమాధానం చెప్పు. నీ బిడ్డ అన్నది సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు మా నాయన పరిపాలనలో అని చెప్పు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని నీ కూతురు అంటున్నది. సమాధానం చెప్పు ఫస్ట్ అది చూసుకో. ఆ 10 మందిపై స్పీకర్ వేటు వేయాల్సిందే కేటీఆర్. మరి ఆనాడు ఏమైంది? ఇదే కేటీఆర్. మరి ఆనాడు కూడా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు కదా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ నువ్వు మీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు కదా, టీడీపీ, బీఎస్పీ, సిపిఐ, కాంగ్రెస్ అందరినీ. మరి ఆనాడు ఎందుకు వేటేయలే? నువ్వు చేసింది కరెక్టా? కొంచెమైనా సిగ్గు ఏమి? అసలు అన్ని గాలికి వదిలేసినారు. సో ఇది మెయిన్ వార్త. అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా ఉంది, అందుకే మనం కొంత ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో